చరిత్రను చదవడం కాదు మహాత్మా జ్యోతిరావు పూలేలా చరిత్రను సృష్టించాలి అని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతి బాఫూలే 198వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతదేశ సామాజిక సమ్మిళిత అభివృద్ధిలో మహాత్మా జ్యోతి బాఫూలే పాత్ర అనే అంశంపై బీసీ సెల్ డైరెక్టర్ ఆచార్య సిహెచ్ అరతి అధ్యక్షతన సెమినార్ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ 19వ శతాబ్దిలో తరతరాల అంధకారం, వర్ణ విభజన, కులాల దొంతరుల మధ్యన నలుగుతున్న అంధకారం సమాజాన్ని నిలదీసిన సామాజిక, సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చరిత్రను చదవడం కాదు మహాత్మా జ్యోతిబా పూలేల చరిత్రను సృష్టించాలన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన డాక్టర్ ఏ. పున్నయ్య మాట్లాడుతూ గులాంగిరి 1873 అనే పుస్తకంలో బ్రాహ్మణ్యవాదం మరియు జాతి వివక్షను ఖండించారన్నారు. ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి మాంధాత సీతారామమూర్తి మాట్లాడుతూ సత్యశోధక్ సమాజ్ 1873 స్థాపించి సమానత్వ సమాజం కోసం పోరాడారన్నారు. దళితులు మరియు వెనుకబడిన వర్గాల ఉద్ధరణ అంటరానితనాన్ని, అస్పృశ్యతను తీవ్రంగా ఖండించారని, దళితులకు విద్య, హక్కులు కల్పించడానికి పాఠశాలలు, సామాజిక సంస్థలు స్థాపించారు. సామాజిక న్యాయం కోసం చట్టపరమైన మార్పులను కోరారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసినారు. స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ జర్నీ ఆఫ్ లైఫ్. చాలా ఎంజాయబుల్ ఫేజ్ స్టూడెంట్ లైఫ్. పర్టికులర్లీ మన ఇంటిని విడిచిపెట్టి 3 కోణాలలో అర్థం చేసుకోవచ్చు అని భావించాను. అదే మీకు చెప్తాను. మొదటిది ఇస్ చైల్డ్హుడ్, సెకండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు చైల్డ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఈజ్ కాంట్రిబ్యూషన్ టు ది సోషల్ రిఫార్మ్స్. తన చిన్న బాల్యంలో తాను చదువుకోవడానికి ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా తనకు తాను చైతన్యవంతుడై చదువుకున్నాడు, అదొక భాగంగా గమనిస్తే తను ఉన్నత స్థాయి విద్యను అభ్యసించిన తర్వాత చైల్డ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం అతను ఏ విధంగా కృషి చేశాడు అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే భారతదేశంలో బాలికలు మరియు మహిళల యొక్క చైతన్యం, వారి యొక్క విద్యా ఆవశ్యకతను గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి. అతను ఎప్పుడైతే చైల్డ్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం పాఠశాలలు విడివిడిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ పాఠశాలలన్నీ కూడా విజయవంతంగా నిర్వహింపబడుతున్నాయి. వీటిని నేను మాత్రమే నిర్వహించాల్సిన అవసరం లేదు, చాలా మంది నా ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళు నిర్వహిస్తారని భావించిన తర్వాత ఆయన దృష్టిని రిఫార్మ్స్ వైపు తీసుకొచ్చాడు. ఇది 3వ దశ. అయితే ఆయన ఎప్పుడైతే సామాజిక స్పృహను కలిగి ఉండి సామాజిక అంశాల మీద స్పందిస్తున్నటువంటి కాలంలో